దుష్ప్రచారం చేయడం జరిగింది. దానికి వివరణగా ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి నేను చెప్తున్న సత్యం ఇది. నేను చెప్పబోయే ముందు కలియుగ దైవం, నా ఆరాధ దైవం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నేను చెప్తా ఉన్నా. నాపై నిన్న వచ్చిన ఆరోపణలో 30 లక్షల రూపాయలు గుడికి సంబంధించినవి గుడికి తెలపకుండా, అదేవిధంగా గుడిలో ధర్మకర్తకు తెలియకుండా తీసుకోవటమని నా మీద ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఆ రోజు అప్పటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వంలో 2 BHK గృహాలు 492, 6 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధులలో వివిధ నిర్మాణాలు చేపట్టినప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు నేను ధర్మకర్త గారికి, అదేవిధంగా సభ్యులైనటువంటి మద్దినేని నాగేశ్వరరావు గారికి, నరసరాజు గారికి చెప్పి 30 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తేదీతో సహా 16/1/2023న బ్యాంకు ద్వారా 30 లక్షల రూపాయలు తీసుకున్నాను. 27/2023న గుడి అవసరం నిమిత్తం, స్వామివారి ఆభరణ నిమిత్తం 5 లక్షల రూపాయలు అవసరం ఉన్నప్పుడు 1 నెల 15 రోజులకు 5 లక్షల రూపాయలకు రూపాయి వడ్డీ చొప్పున 7,500 ప్లస్ 5,000 రూపాయలు అకౌంట్ ద్వారా, గుడి అకౌంట్ ద్వారా చెల్లించడం జరిగింది. మరి ఈరోజు నేను గుడికి ఒక ఆలయ కమిటీ సభ్యునిగా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తూ ఆలయ ధర్మకర్త గారిని గుడికి రమ్మని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆలయ గర్భగుడిలోకి వెళ్ళి తడి బట్టలతోటి నేను ప్రమాణం చేయడానికి రెడీ ఉన్నా. మీకంతా తెలుసు, గతంలో నేను 2023లో నాకు 4 కోట్ల రూపాయల అప్పు ఉందని మీకు మీ ఐడియా నెంబర్ 9948170007కి నేను వాట్సాప్ ద్వారా 6 పేజీలు మీకు పంపడం జరిగింది. మొదటి పేజీలో మరి నేను గుడి ద్వారా 25 లక్షల రూపాయల బాకీ ఉన్నదని కూడా మీకు పంపాను. ఈ మాట వాస్తవమా కాదా? ఒకవేళ ఈ మాట కూడా వాస్తవం కాదు అంటే నేను భగవంతుని మీద ప్రమాణం చేస్తాను, మీరు లేదు అని చెప్పగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఒకటే కాదు, మరి ఈరోజు కావాలని పని కట్టుకుని నా మీద అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. నేనేంటో మీర్పూర్ మండల ప్రజలకు, బాన్స్వాడ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఎవరి ద్వారా ఏం జరుగుతుంది? పక్కనే గుడికి ఆలయ కమిటీ అధ్యక్షునిగా నేనున్నా, బైరాపూర్ విఠలేశ్వర మందిర్కి. మరి అక్కడ ఉన్న గుడిలో ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఉన్న గుడిలో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజలకు, భక్తులకు అందరూ కూడా తెలుసు. మరి మీరు నన్ను కావాలని ఇబ్బంది పెడితే ఉన్న వాస్తవాలని భగవంతుని మీద ప్రమాణపూర్తిగా నేను చెప్తా ఉన్నాను. మరి ఇక్కడ ఈరోజు నేను ఈ గుడి అకౌంట్ ద్వారా కూడా మరి నేను రెడ్ లైన్ తోటి మార్క్ చేయడం జరిగింది. నేను తీసుకున్న డబ్బులు తీసుకున్న తర్వాత నెల 15 రోజులకు చెల్లించింది. అంతకుముందు తీసుకున్న దానికి వడ్డీతో సహా చెల్లించడం జరిగింది. మరి ఈ మాట వాస్తవమా కాదా? మీకు నేను వివరణ ఇవ్వాలి. ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి భక్తులందరూ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న ఇవ్వాల్సిన అవసరం నాకుంది, దాంతోపాటు మీకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఒకటే ఒక విషయం అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని ముక్కుసూటిగా, సార్ ఈ విషయం మీకు తెలుసా లేదా? మీకు తెలియందా నేను తీసుకున్నానా? చెప్పండి. మరి నేను రూపాయి వడ్డీ కాడి కన్నా రూపాయి వడ్డీ మరి నెల 15 రోజులకు 7,500 చెల్లించిన. ఈరోజు కూడా మరి నా దగ్గర ఉన్న 26/1/2023 నుండి ఈ రోజు వరకు మీరు ఎప్పుడు బిల్ పేమెంట్ చేపించిన రోజు తెల్లారే నేను పేమెంట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి మీరు పేమెంట్ కొరకు నాకు చాలా నానా రకాలైన ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ మరి నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గారికి సపోర్ట్ చేసిన, ఎన్నికలైన తర్వాత మీరు టీఆర్ఎస్ చేసి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కానీ నేను ఎంపీ గారితో ఆ పైన ప్రభుత్వంలో ఉన్న అధినేత ద్వారా బిల్ పేమెంట్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత కూడా మీరు ఆ పై ఉన్న వారిని అందరూ కూడా ఫోన్ చేసి సతీష్కి ఏ విధంగా బిల్ పేమెంట్ అని చెప్పడం జరిగింది. నాతో పాటు 4,80,00,000 రూపాయలులో 18 మంది లబ్ధిదారులకు మీ ద్వారా పనిచేసిన వారందరూ కూడా నేను విముక్తి చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా పర్సంటేజ్ తీసుకోలేదు. నన్ను వదిలిపెట్టి 17 మంది పేర్లతో సహా మీకు అప్పచెప్తా. ఎవరి దగ్గర నేను తిరిగిన ఛార్జీలు కానీ అయినాయి కానీ 2 ఏళ్ళు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. మరి నేను మీ కొరకు 492 ఇండ్లు నిర్మాణం చేసిన.
ఇల్లు కడితే ఎంత వస్తుంది ఎంత పోతుందని మీరు చెప్పారు. గతంలో నన్ను మీరు విశ్వకర్మ అన్నారు. ఇప్పుడు బీహార్ కూలీ బెంగాల్ కూలీ అంటున్నారు. బీహార్ కూలీ బెంగాల్ కూలీ అయితే ఎన్ని రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బిల్ పేమెంట్ కొరకు ఆగుతారా అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు చెప్పండి. అదేవిధంగా నేను ఎస్డిఎఫ్ వర్కులు చేసిన ఒక 70 నుంచి 75 లక్షలకు టోకెన్ రాలేదు అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. ఇది వాస్తవమా కాదా? ఇది చేపేయాల్సిన ధర్మం ఎవరిది మీదే కాదా? దాని కొరకే డబ్బులు ఆపినా. అదే కాదు, మీతో పాటు ఇంకా నేను సుమారు 1.5 కోటి ఇతరులకు కట్టాల్సింది ఉంది. ఇది గుడిది. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను గుడి డబ్బులు అసలు రూపాయి వడ్డీ గారికి ఎట్టి పరిస్థితుల్లో చెల్లిస్తానని మరి మీరు దయచేసి దీని మీద స్పందించి నేను తప్పు చేస్తే గుడిలోకి వచ్చి తప్పు చేశానని చెప్పండి. నాకు తెలియకుండా తీసుకున్నాను. నేను ప్రమాణపూర్తిగా పచ్చి బట్టలతోటి అక్కడే స్నానం చేసి కలియుగదేవం వెంకటేశ్వర స్వామి ప్రమాణపూర్తిగా గర్భగుడిలోకి మైక్ తీసుకెళ్ళి చెప్తాను. నేను మీకు తెలుసు, మీకు చెప్పే మీతో పాటు నాగేశ్వరరావుకి నర్సరావుకి నాకు బిల్ పేమెంట్ అయిన తర్వాత మీరు నా దగ్గరికి నర్సరావుని పంపించిన మాట వాస్తవమా కాదా? నేను ఆ రోజు నర్సరావు చెప్పిన ఇంకా నాకు 2 BHKలో ఎస్డిఎఫ్లో బిల్లులు రావాలి, వచ్చిన తర్వాత నేను తప్పకుండా అసలు వడ్డీ కడతానని చెప్పిన మాట వాస్తవం. ఇది నేను తెలియజేస్తాను. ఓకే.